హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. అయితే ఇవాల్టి వీడియో వచ్చేసి నేను గోల్డ్ స్కీమ్ కట్టానండి. మొన్న ఒక ఫిబ్రవరిలో కట్టాను. ఫిబ్రవరి 16థ్‌కి వెళ్ళి నేను గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేశాను. మలబార్‌లో కట్టానండి. యాక్చువల్‌గా మలబార్‌లో చాలా మేకింగ్ ఛార్జెస్ ఉంది కంపేర్ టు అదర్ షాప్స్. ఏవైనా అన్ని షాప్స్ అంతే 15% అబావే ఉంటుందండి మేకింగ్ ఛార్జ్. ఎక్కడ కూడా తక్కువ ఉండట్లేదు. సో బ్రాండెడ్ షాప్‌కి వెళ్తే ఖచ్చితంగా మనకి చాలా మేకింగ్ ఛార్జెస్ వేస్తున్నారు. ఆ మేకింగ్ ఛార్జ్ చూసి మనకి బంగారం కొనాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. బంగారం కొందామన్నా కూడా భయం వేస్తుంది అనమాట. అమ్మో, మేకింగ్ ఛార్జే ఎంత ఉంది అని చెప్పి. సో అది కాకుండా ఇప్పుడు బంగారం రేటు కూడా చాలా పెరిగిపోయిందండి. ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు అంటే వెంటనే వెళ్ళి పట్టుమని ఇంత డబ్బు పెట్టేసి అక్కడ తీసుకోవచ్చు, వాళ్ళకంటే అది పాసిబుల్ ఏమో. బట్ మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి నేను చెప్తున్నాను అనమాట. మెయిన్గా ఏమనంటే మనం ఇలా యావరేజ్గా మనం ప్రతి నెల వచ్చిన శాలరీలోనే బతకటం మనకు అలవాటు కాబట్టి మనం ఏం చేస్తాము, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మన శాలరీలో ఎంత మిగిలిందో అంత మనం సేవ్ చేసుకుంటూ పోతాం, అవునా? ఆ సేవ్ చేసేది ఏదో మనం గోల్డ్ మీద కూడా సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రేపటి రోజు మనకు అవసరమైనప్పుడు ఈ గోల్డ్ కూడా వెంటనే మనకి మనీ క్యాష్ రూపాన మార్చుకోవచ్చు. మనం వెంటనే వెళ్ళి మనం ఆ గోల్డ్ని అమ్మేయటము, లేదా అంటే ఆ గోల్డ్ని మనం ఏ తాకట్టు పెట్టో ఎక్కడైనా మనం తీసుకోవచ్చు మనీ. సో అలా గోల్డ్ చాలా ఉపయోగపడుతుంది. నేను గోల్డ్ మీద కూడా చాలా అంటే ఇన్వెస్ట్ చేయడం నాకు చాలా ఇష్టం అనమాట. నేను జస్ట్ ఒక టీచర్నండి, మామూలు టీచర్ని. మా వారు నా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోరనమాట. సో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇల్లు నడిపే బాధ్యత అంతా నాది, నాకు నువ్వేమీ ఇయ్యక్కర్లేదు అని చెప్పి అంటారు. సో ఆ మాట మీద నేను ఇప్పటి వరకు ఏదైతే నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నానో నాకు వచ్చేది కూడా ఎక్కువ ఉండదు. మీకు అందరికీ తెలుసు టీచర్స్కి ఎంత శాలరీస్ ఉంటాయో అన్నది. సో ఆ శాలరీలోనే నేను కొంచెం తీసి నేను అలా దాచుకుంటూ ఉంటానన్నమాట. బంగారం కొద్దిగా మనీ దాచుతూ ఉంటాను. అవసరమైతే ఎప్పుడైనా మనీ కూడా అవసరము, బ్యాంక్ నుంచి వెంటనే డ్రా చేసుకోవచ్చు అని చెప్పి. ఎందుకంటే బంగారం అనేసరికి అమ్మాలంటే మనకు బాధ కూడా అనిపిస్తుంది లేడీస్కి కదా. అందుకే కొంచెం డబ్బు కూడా పక్కన పెడుతూ పోతూ ఉంటాను ప్రతి నెల. సో అలా నా దగ్గర బంగారం కోసం నేను ఏం చేశానంటే, అదొక ఎసెట్ కిందనే కదా, నేను ఒకటేసారి కొనాలంటే మనలాంటి వాళ్ళకి కొంచెం కష్టం. సో స్కీమ్లో జాయిన్ అవుదాము, స్కీమ్లో కట్టడం మొదలెడదాము. తర్వాత స్కీమ్ గురించి డీటెయిల్స్ చెప్తానండి. నేను మలబార్లో ఈ స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఫిబ్రవరిలో వాళ్ళు నాకు ఏంటంటే 3 ఆప్షన్స్ చెప్పారనమాట. ఒకటి వచ్చేసి మీరు మేకింగ్ ఛార్జెస్ తగ్గుతాయని అన్నారు. 18% మేకింగ్ ఛార్జ్ తగ్గుతుందని చెప్పారు. ఇంకోటి వచ్చేసి మీరు గోల్డ్ అక్యుములేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ మంత్ నేను ఒక 30,000 పే చేశాను అనుకోండి. ఆ 30,000కి నాకు వచ్చిన 4-5 గ్రాములు ఎంతైతే గోల్డ్ ఉంటుందో అవి తీసుకెళ్ళి వాళ్ళు నా పేరు మీద అంటే డిపాజిట్గా ఉంటుందన్నమాట వాళ్ళ దగ్గర. సో అలా డిపాజిట్ అవుతూ ఉంటుంది ప్రతి నెల. మీకు అలా కావాలనుకున్నా అలా కూడా చేసుకోవచ్చు. అదొక స్కీమ్ ఉందన్నారు. తర్వాత ఇంకోటి వచ్చేసి మీరు అంటే 11 మంత్స్ కంప్లీట్ అయిపోయాక 1 మంత్ మేము పే చేస్తాము. మీరు ఎంతైతే కట్టారో అంత మేము దాంట్లో హాఫే పే చేస్తాం, ఫుల్ కూడా కాదు వాళ్ళు అనేది. ఇప్పుడు నేను 30,000 పే చేశాను అనుకోండి ప్రతి నెల, వాళ్ళు నాకు 15,000 లాస్ట్ మంత్లో నాకు యాడ్ చేస్తారట. సో నాకు అది పెద్దగా అంత గొప్పగా లేదు అది అనిపించింది నాకు, అది ఎందుకు ఆ ప్లాన్. సో నేనేం చేశానంటే ఇలా బ్లూమ్ అనే ఒక పర్చేస్ ప్లాన్కి వెళ్ళాను అనమాట. ఈ బ్లూమ్ అనే పర్చేస్ ప్లాన్ ఏంటంటే 18% మనకి డిస్కౌంట్, అంటే 18% మనకి మేకింగ్ ఛార్జ్ తగ్గుతుందనమాట. సో మేకింగ్ ఛార్జ్ ఈ మధ్యన 22, 23, 24% అలా వేస్తున్నారు ప్రతి దాని మీద. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద మోడల్ ఆర్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిజైన్ ఆఫ్ దట్ గోల్డ్. సో అది మనకి చాలా ఎక్కువైపోతుంది అనమాట. సో నేనేమనుకున్నానంటే, మరి 18% అంటే తక్కువ కాదు, 1,00,000 మీద 18% మనకి తగ్గుతుంది కదా. సో నేను అనుకున్నాను 18% ఈజ్ బెటర్, అంటే నేను దానికి వెళ్ళటం బెటర్, నాకు మేకింగ్ ఛార్జ్ ఎందుకు అనవసరంగా నేను ఇవ్వటం 18% అని. 22 ఉందని ఇఫ్ వాళ్ళు ఏమని చెప్పారంటే, ఇఫ్ మీరు ఏదైనా ఐటమ్ మీకు నచ్చింది దానికి మేకింగ్ ఛార్జ్ వచ్చేసి 22% ఆర్ 23% ఉందనుకోండి, వీ విల్ డిడక్ట్ 18% ఫ్రమ్ ఇట్, అండ్ రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ 5-6% అది మీకు కట్టాల్సి వస్తుంది మీరు అని చెప్పారు. నాకు ఓకే పర్వాలేదని అనిపించింది ఇది. సో అందుకే నేను ఈ స్కీమ్లో జాయిన్ అయ్యాను అనమాట. నాది 11 నెలల తర్వాత అయిపోతుంది, జనవరిలో అయిపోతుంది అనమాట నాకు. సో ఈ స్కీమ్ నాకు అంటే ఉపయోగపడుతుంది, 18% నాకు మేకింగ్ ఛార్జ్ తగ్గుతుంది అని అనుకుని దీంట్లో జాయిన్ అయ్యాను నేను. సో నేను ప్రతి నెల దీంట్లో ఈ స్కీమ్లో కడుతున్నాను అనమాట. మీరు ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే మనకి ఎందుకు నేను ఇది వీడియో ఎందుకు చేసి చెప్తున్నానంటే,
స్కీమ్ ద్వారా మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కూడా మనం గోల్డ్ మనం కొనుక్కోవచ్చు. మనం గోల్డ్ కూడా ఒక ఎసెటే కదండి. మనం గోల్డ్ని తీసి అంటే ప్రతి నెల మనం దానికోసం మనం కడుతున్నాము అంటే బ్యాంక్లో మనం డిపాజిట్ చేస్తున్నట్టే, ఒక స్కీమ్కి మనం డబ్బులు కడుతున్నామంటే. ఎందుకంటే గోల్డ్ కూడా ఒక ఎసెటే మనకి. ప్రతి నెల మనం అలా కట్టుకుంటూ పోతాము. లాస్ట్ మంత్లో మనకి ఇలా మేకింగ్ ఛార్జో ఏదో ఒకటి తగ్గి మనకి దాని ద్వారా మనకి ఒక గోల్డ్ అనేది మనం ఇంటికి తెచ్చుకుంటాం. సో అది నాకు ఇది బెస్ట్ అని అనిపించింది. ఎందుకంటే మేకింగ్ ఛార్జ్ కూడా తగ్గింది. అట్ ద సేమ్ టైం నాకేంటంటే ఇప్పుడు నేను లెక్కేసుకుంటే మొత్తం 11 మంత్స్కి నాకు 18% తగ్గుతుందని అనుకోండి. నేను ఇఫ్ కనుక 2 lakhs అబౌవ్ నేను పెడుతున్నాను. 2 lakhs మీద నాకు దగ్గర 36,000 నాకు తగ్గుతున్నట్టే కదా మేకింగ్ ఛార్జ్. 36,000 నాకు తగ్గింది అని అంటే చాలా బెటర్ అనే అనిపించింది నాకు ఇది ఆప్షన్. సో ఏ బ్యాంకులోకి వెళ్ళినా కూడా మనకి ఇలాగే ఛార్జెస్ ఉంటాయి అంతే కదా. మనకి వచ్చినా కూడా ఫిక్స్డ్ వేసుకున్నా కూడా ఇలాగే వస్తుంది, పర్సంటేజ్ ఇంతకన్నా తక్కువే వస్తుంది అనుకుంటా. సో నాకు ఇది బెటర్ అనిపించి 18% నేను దీనికి వెళ్ళాను. అండ్ నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే మీ అందరూ కూడా ఇఫ్ కనుక మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి నెల కొంచెం కొంచెంగా తీసి మనం గోల్డ్ కొనుక్కోవాలి. చాలామంది లేడీస్కి ఏమని ఉంటుందంటే గోల్డ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికీ కదా. చీరల మీద గోల్డ్ మీదే మనకు ఉండేది, వాటి మీదే. పెద్ద పెద్ద వాటికి మనం వెళ్ళం కూడా, ఎందుకంటే మన తరం కాదు అది. అంత మగవాళ్ళు చూసుకోవాలి అలాంటివన్నీ. జెంట్సే వాళ్ళు ఇంట్లో సంపాదించేది వాళ్ళే, వాళ్ళకి ఎంత లోన్ వస్తుందో వాళ్ళకి తెలుసు. ఇల్లు కొనాలా, వాకిలు కొనాలా, అవన్నీ వాళ్ళు ఆలోచించుకుంటారు. మన ఆలోచనలు కావవి. మనం అంత పెద్ద పెద్ద ఆలోచించలేము కూడా. సో మనది ఎంతవరకు గోల్డ్, చిన్న చిన్న గోల్డ్ ఐటమ్స్ కొనుక్కుంటాము, తర్వాత చీరలు కొనుక్కుంటాము కదా. వేలల్లో ఉన్న మాటలు మనం మాట్లాడుకుంటాం. సో ఏంటంటే నేను ఈ రకంగా నేను జాయిన్ అయ్యాను అనమాట. సో మీ అందరికి కూడా షేర్ చేద్దాము. మీ అందరు కూడా స్కీమ్ అంటే తెలిస్తే కదా మీకు కూడా స్కీమ్ ఏంటా అన్నది, మీరు కూడా వెళ్ళి కడతారు అని చెప్పి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది అంటే అందరికీ యూస్ఫుల్ అండి. ఇది ఏంటంటే మనం సేవ్ ఈ రకంగా మనం సేవ్ చేస్తున్నాం, కొంచెం పక్కన పెడుతున్నాము. ఆ తర్వాత మనం ఎంత స్పెండ్ చేసుకున్నా కూడా మనకు అనిపిస్తుంది ఓకే నేను సేవ్ చేస్తున్నానుగా, పక్కన పెడుతున్నాను కదా కొద్దిగా, సో కొంచెం స్పెండ్ చేసినా పర్వాలేదు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ప్రతి నెల మనం ఈ రకంగా గోల్డ్ కైనా తీయచ్చు, లేదా అంటే మీరు బ్యాంక్లో అయినా వేసుకోవచ్చు మనీ. బట్ నేను గోల్డ్ అని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే 18% నాకు మేకింగ్ ఛార్జ్ తగ్గుతుందని చెప్పి నేను మీకు చెప్తున్నాను అందుకు. సో ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఒక్కటేసారి వెళ్ళి లక్షలు పోసి మనం కొనే అంత సినిమా లేదులేండి, అందుకే చెప్తున్నాను. ఓకే, సో ఈ వీడియో ఇంతేనండి. దీని గురించే హోప్ మీ అందరికీ ఇది ఉపయోగపడుతుందని నేను షేర్ చేస్తున్నాను. ఓకే, ఏదైనా ఉన్నా కూడా మీకు డౌట్స్ నాకు ప్లీజ్ కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. నేను కనుక్కోనైనా సరే మీకు చెప్తాను. ఓకేనా, సరే మరి ఉంటాను, బాయ్.